దైవావేశము దాని ఐక్యత. దైవావేశం అంటే ఏంటి అసలు? దైవావేశం బైబిల్ రాయడానికి దైవావేశం కారణం అని చెప్పేసి మనకు లేఖనాల్లో కూడా ఉన్నాయి. అసలు దైవావేశము అంటే దేవుని చేత ప్రేరేపించబడి దేవుని ఆత్మ చేత వాళ్ళు ప్రేరణతో వాక్యాల్ని ఒక ధ్యానం చేయడం, లేకపోతే వాటిని రాయడం, వీటిని దైవావేశం చేత చేయబడిన వాక్యాలు లేకపోతే చెప్పడం అంటారు. అంటే పాత నిబంధన గ్రంథంలో మనకి ప్రవక్తలు చూస్తే యెషయా కానీ, ఇర్మియా కానీ, లేకపోతే మీకా కానీ, వీళ్ళు దైవావేశం చేత ప్రవచించిన వాడు. అంటే దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పిన మాటల్ని వాళ్ళు దేవుని ఆత్మ చేత వాళ్ళు పలికారు. తర్వాత ఏదైతే దేవుడు ప్రేరేపించాడో ఆ ప్రేరేపించబడిన వాటిని వ్రాసారు, వాడిని దైవావేశం అంటారు అన్నమాట. అర్థమైంది కదా? అలా బైబిల్ మనకున్న టోటల్ అధ్యాయాలన్నీ కూడా దైవావేశం చేత వ్రాయబడినాయి. మనకి ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? మొత్తం 60 గ్రంథాలు. కొత్త నిబంధన పాత నిబంధన కలిసి మొత్తం టోటల్ 66 గ్రంథాలు. ఈ 66 గ్రంథాలు కూడా దేవుని ఆత్మ చేత మనుషుల ద్వారా మెరికల్స్ కాదయ్యి, ఏదో మెరికల్గా రాస్తారని చెప్పట్లా. దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన వ్యక్తులు దేవుని మూలంగా పలికిన మాటల్ని దేవుడు ఏదైతే చెప్పాడో, ఏదైతే వాళ్ళు విన్నారో, ఏదైతే వాళ్ళు అనుభవించారో వాటిల్ని రాసుకుంటూ వచ్చారనమాట. అందుగురించే దైవ ప్రేరిత గ్రంథంగా, మన పవిత్ర గ్రంథంగా బైబిల్ గ్రంథాన్ని మనం చూడడం జరుగుతుంది. బైబిల్ మనకి వ్రాసేటప్పుడు ఈ వ్రాసే ప్రాంతాలు చూస్తే మన ఖండాల ముందు చూసుకున్నాం మనం. 3 ఖండాల్లో మనకి వ్రాయబడింది. ఏ ఖండాలు అయ్యి? ఆసియా ఉంది, అందులో ఆసియా ఉంది. మొత్తం సుమారుగా 40 మంది వ్యక్తుల చేత ప్రేరేపించబడి వ్రాయబడేది. 40 మంది టోటల్. 40 మంది కూడా అందులో అందరూ మంచి పండితులు లేరు. అందులో మంచి డిగ్రీలు చేసిన వాళ్ళు అలాగని లేదు. అందులో రాజులు ఉన్నారు. రాజులు ఎవరు? దావీదు ఉన్నాడు, సొలొమోను ఉన్నాడు, అలాగా రాజులు ఉన్నారు. అలాగే రాణీలు ఉన్నారు. తర్వాత పశువుల కాపర్లు ఉన్నారు, ఆమోసు. గొర్రెల కాపర్లు ఉన్నారు. అలాగే మంచి చదువుకున్న వాడు కూడా యెషయా ఉన్నాడు అనుకోండి, మంచి రాజరికానికి సంబంధించిన వ్యక్తే యెషయా ప్రవక్త. మంచి పండిత చెప్పాలంటే అతను బాగా రాసుకొచ్చాడు. అలాగే ప్రవక్తల్లోని మిగతా వాళ్ళు. అలాగే కొత్త నిబంధన చూస్తే చేపలు పట్టేవాడు, జాలర్లు, సుంకాలు వసూలు చేసేవాడు, బిల్లు కలెక్టర్లు. ఇలా చూస్తే రకరకాల వర్గాలకి చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా కలిపి రాయడం జరిగింది. 40 మంది సుమారుగా. ఈ 40 మందిలోని కూడా ఒక్కసారి రాయలేదు కదా. బైబిల్ ఎన్ని సంవత్సరాలు రాశారు? 1500 సంవత్సరాలు రాశారు. మనకు 1500 సంవత్సరాలు బైబిల్ రాయడానికి పట్టిన కాలం 1500 సంవత్సరాలు మొత్తం టోటల్. ఈ 1500 సంవత్సరాల్లో 1400 సంవత్సరాల దాకా మొదలు పెట్టబడింది క్రీస్తు పూర్వం. మోషే రాశాడు కదా. మోషే ఏమేమి రాశాడు? మోషే ఆదికాండం దగ్గర నుంచి పంచకాండాలు కూడా రాశాడు. ఇది నిజానికి మోషేకి తెలీదు, ఆదిలో ఏం జరిగిందన్న విషయం తెలియదు. అప్పటికే నాగరికతలు డెవలప్ అయిపోయాయి. వీళ్ళకు ఏంటి
మనిషి పుట్టిన దగ్గర నుంచి నాగరికతలన్నీ కూడా డెవలప్ అయ్యి వాళ్ళ ఇష్టానుసారమైన మనిషి గురించి, వాళ్ళు పుట్టుక గురించి రకరకాల కథనాలు పుట్టేశాయి. ఈజిప్షియన్ నాగరికత ఉంది, గ్రీక్ నాగరికత ఉంది, రకరకాల నాగరికతలు. ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా ఆ మనిషి జన్మించాడని చెప్పడం. ఒకళ్ళేమో మనిషిలోంచి డివైడ్ అయ్యి జన్మించాడని, ఒకళ్ళేమో సముద్రంలోంచి దేవుడు వస్తే, ఎవరెవరో కూడా మీకు తెలుసు, దేవుడు వస్తే అందులోంచి వచ్చాడని, రకరకాల నాగరికతలో రకరకాల మనిషి జన్మించడానికి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఖచ్చితంగా ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు దేవుని చేతే మనుషులందరూ సృష్టించబడ్డారు అని తెలియపరచడానికి, దేవుడు ఎలా చేశాడు అన్న విధానాన్ని తెలియపరుస్తూ, ఆది నుంచి దేవుడు సృష్టి ఆది నుంచి ఎలాగా దేవుడు సృష్టి క్రమం ఉందో కూడా అదంతా మోషేకి తెలియపరుస్తూ రాసుకొచ్చాడు. అదే ఆదికాండంలో ప్రారంభ గ్రంథాలు అనమాట. ఆది కాండం అనమాట, ప్రారంభ గ్రంథాలు, ఆరంభాల గ్రంథం యాక్చువల్గా దానికి ఫస్ట్ పేరు. అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొచ్చి మన బైబిల్ రాయడానికి ఇన్స్పిరేషన్ దేవుడే రాయించాడు. సాధారణంగా మన మనుషులుగా ఏదైనా ఒక విషయం గురించి మనం ఏమైనా ఆలోచించాలన్నా చేయాలన్నా కొంతకాలం మనం జ్ఞాపకం ఉంచుకుంటాం. ఎవరైనా ఏమైనా క్రియలు చేసి, ఆ పనులు చేసి, మంచి చేసినా చెడు చేసినా కొంతకాలం మనకు గుర్తుంటాయి. దేవుడు చూడండి, ఆది దగ్గర నుంచి మోషే దగ్గర వరకు ఎన్ని వందల సంవత్సరాలు అయిపోయారు. ఆదాం పుట్టిన దాని నుంచి మోషే వరకు కొన్ని లక్షల జనాభాలు వస్తారు, కొన్ని వందల సంవత్సరాలు అయిపోయాయి. అప్పటికి అన్ని అయిపోయినా సరే ఆదాము దగ్గర నుంచి ఎలా చేసుకొచ్చాడో రాయించడమే కాదు, వాళ్ళు మనసులో ఏమేమి ఉద్దేశాలు కలిగి ఉన్నారో అవి కూడా రాయించాడు. ఆదాము అవ్వ పాపం చేసినాడు, ఎలాంటి పరిస్థితులు పడిపోయారు, ఏ పరిస్థితులు పడిపోయారు అన్ని రాయించుకొచ్చాడు. దేవునితో ఎలాంటి సహవాసం ఉండేది రాయించుకొచ్చాడు. కయీను హేబేలు గురించి చెప్తూ కయీను ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నాడో కూడా రాయించుకొచ్చాడు. మనసులో ఏమనుకుంటున్నాడు, పాపానికి ఎలా చోటిచ్చాడు. హేబేలు ఎలాంటి అర్పణ అర్పించాడు, మన మనసులో ఎలా అనుకుంటున్నాడు హేబేలు మనసులో. తర్వాత అబ్రహాము, వీళ్ళ గురించి చరిత్రలు రాసుకొచ్చినప్పుడు ప్రతి ఒక్కటి పిన్ పాయింట్తో కూడా రాయించుకొచ్చాడు దేవుడు. అంటే దేవుడు ఆలోచన శక్తి, జ్ఞాన లక్షణాల గురించి చూసాం కదా, ఆయన సర్వజ్ఞాని. ఎంత ఆయన జ్ఞానం చూడండి, ఎంత మెమొరీ పవర్ అయింది. ఆయనకి ఇచ్చిన ఆయన మెమొరీ పవర్లో కొంత ఇచ్చాడు మనకి. ఆయన కలిగిన దాంట్లో మనం సృష్టించబడిన వ్యక్తులం కాబట్టి మనకున్న చిన్న ఆలోచనలోనే రకరకాల మనం ఆలోచన చేసుకుని రకరకాల చెప్తుంటాం మనం. కానీ ఆయన ముందు దేనికి కూడా మనం పనిచేయదు నిజానికి. అంత మెమొరీ పవర్ ఆయన చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఒకసారి మన జీవితంలో ఆలోచిస్తే, మనం మంచి చేసినా, చెడు చేసినా, తప్పు చేసినా, ఎవరో చూడలేదేమో సీక్రెట్లో చేసినా, ఏం చేసినా సరే మనకు తెలియపోవచ్చు, భర్తకు తెలియపోవచ్చు, పిల్లలు తెలియపోవచ్చు, పిల్లల తల్లిదండ్రులు తెలియపోవచ్చు, టీచర్లు తెలియపోవచ్చు. కానీ ఇది ప్రతిదీ కూడా లైవ్ రికార్డింగ్. అక్కడ పెద్ద పిక్చర్లు చూపించారు. మనం సెన్సిటివ్ టీవీలు ఉన్నాయి కానీ ఇక్కడ, లేదా 70mm అర్థమే మనకి వేసుకుంటే ఇక్కడ పిక్చర్లు వేయడానికి. అక్కడ ఆకాశంలో పిక్చర్ వేసి చూపించాడంటే మన జీవితం అంతా చూపించేస్తాడు. ఎగ్జాంపుల్ మనం చూస్తే బైబుల్ ఇదే. ఆది కాండానికి వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారో కూడా అంట రాయడం. వాళ్ళ మనసుల్లో ఏమనుకుంటున్నారు అంటే మనల్ని వదులుతాడా, చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాలు ఆది కాండం నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. సరే, మోషే దగ్గర రాసుకొచ్చాడు, మోషే స్టార్ట్ చేసుకొచ్చాడు. అంటే బైబుల్ గ్రంథం రాయడానికి మొట్టమొదటి ప్రేరణ ఎవరంటే దేవుడు మోషేని ప్రేరేపించి రాయించుకొచ్చాడు. అక్కడి నుంచి మొత్తం యేసుక్రీస్తు ప్రభువు వారి వరకు కూడా, యేసయ్య వరకు కూడా మనకి రాసిన ఈ గ్రంథాన్ని పాత నిబంధన అంటాం. ఆది కాండం నుంచి మలాకి వరకు, మలాకి వరకు. మలాకి వరకు అంటే యేసుక్రీస్తు ప్రభువు 1వ శతాబ్దంలో కదా ఈయన జన్మించినప్పుడు, 1వ శతాబ్దం. దీని తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వరకు కూడా, అంటే మలాకి వచ్చే వరకు కూడా, అంటే క్రీస్తు పూర్వం 400 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల ముందు వరకు మలాకి
రాసి ఇక్కడ పూర్తి చేయడం జరిగింది. మోషే దగ్గర అంటే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నుంచి 1వ శతాబ్దం స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి 1400 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మోషే ద్వారా దేవుడు రాయించడం మొదలుపెట్టాడు. ఇక్కడికి క్లోజ్ అయిపోయింది, ఇక్కడతో క్లోజ్ అయిపోయింది. అంటే యేసుప్రభు వారు పుట్టక ముందు 400 సంవత్సరాలతో క్లోజ్ అయిపోయింది. తర్వాత యేసుప్రభు వారు పుట్టిన తర్వాత చరిత్ర మాత్రం క్లోజ్ అవ్వలేదు, రాయడం ఇక్కడ క్లోజ్ అయింది. పాత నిబంధన ఇదే ఏదైతే రాసుకొచ్చారో వాటితోనే కంటిన్యూషన్ అయింది. తర్వాత యేసుప్రభు వారు పుట్టిన తర్వాత 100 సంవత్సరాలు, ఒక శతాబ్దం 100 సంవత్సరాలు ఇదంతా కొత్త నిబంధన రాయడం జరిగింది. అంటే పాత నిబంధన యేసుప్రభు పుట్టక ముందు 1400 సంవత్సరాలు, కొత్త నిబంధన 100 సంవత్సరాలు, అంటే టోటల్ 1500 సంవత్సరాలు బైబిల్ రాయడానికి పట్టిన కాలం. ఈ 1500 సంవత్సరాలు ఎంతమంది రాశారు? 40 మంది. 1500 సంవత్సరాలు 40 మంది. కొన్ని ఈ సంవత్సరాల్లో రాసిన వాళ్ళు ఒక్క కులానికి అంటే ఒక్క తెగకి, ఒక జాతికి, ఒక ఏరియాకి సంబంధించిన వాళ్ళు కాకుండా ఆసియాలోని, ఆఫ్రికాలోని, యూరోప్లోని ఉన్న రకరకాల దేశాల్లో బైబిల్ వ్రాయబడినప్పటికీ అందరూ కూడా ఒకే సిరీస్లో ఎక్కడ కూడా తప్పిపోకుండా వ్రాయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే దైవావేశం. దేవుడు వ్యక్తుల్ని ప్రేరేపించి వ్రాయడం వల్ల. అంటే ఇక్కడ ఆది కాండం దగ్గర నుంచి చివరి ప్రకటన గ్రంథం వరకు కూడా ఒకే సీరియల్ కనబడ, అంటే ఎక్కడ మనం తప్పిపోయినట్టు కనబడం. అంటే ఆది కాండంలో ఏదైతే మొదలు పెట్టారో ఆ మొదలు పెట్టిన చరిత్ర అంటే సృష్టి గురించి ప్రారంభించుకోవచ్చు. తర్వాత అబ్రహాం దగ్గర నుంచి హెబ్రీ చరిత్ర గురించి ప్రారంభించి కంటిన్యూషన్ కొనసాగించుకొచ్చింది. తర్వాత మానవ జాతి పరిణామం చెందడం గురించి, వాటి గురించి చెప్పుకుంటూ వచ్చి ఆ సృష్టి ఎలాగ అంతమైపోద్ది, దేవుని దగ్గరికి ఎలాగ వెళ్తారో, నిత్య జీవానికి వెళ్ళడానికి మనకి ఎలాగెళ్ళాలి, అవకాశాలు ఎలాగ ఉన్నాయి, ఒకవేళ పొందుకోకపోతే దానికి ఎవరు బాధ్యులు అయిపోతారు, ఇవన్నీ కూడా అంటే ఆది నుంచి ముగించే వరకు, ఆరంభం నుంచి ముగించే వరకు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా సీరియల్లో మనుషులకి ఏది కావాలో అదంతా కూడా దేవుడు రాయించి ఉంచాడు. ఇది 3 ఖండాలు రాయబడినప్పటికీ, రకరకాల దేశాల్లో రాయబడినప్పటికీ 40 మంది రకరకాల వర్గాలకు సంబంధించి, ఇందా చెప్పుకున్నాం, రాజులు అవ్వచ్చు, రాణీలు అవ్వచ్చు, గొర్రెలు కాపర్లు అవ్వచ్చు, పశువుల కాపర్లు అవ్వచ్చు, జాలర్లు అవ్వచ్చు, ట్యాక్స్ కలెక్టర్ అవ్వచ్చు, రకరకాల మనస్తత్వాలు. నిజానికి రకరకాలుగా పిచ్చిగా ఉండాలి, ఇష్టానుసారంగా ఒక్కొక్కలాగా ఉండాలి. అంతేనా? నేను రాత్రి ఒకలాగా ఉంటుంది, మీరు రాత్రి ఒకలాగా ఉంటుంది, మీరు రాత్రి ఒకలాగా ఉంటుంది, ఒక్కొక్కరు ఒకలాగా ఉండాలి. ఎందుకంటే ఎవరి భావాలను బట్టి వాళ్ళు రాస్తున్నారు. కానీ వ్యక్తులు మారారు, కానీ దానికి రాయించినటువంటి పరిశుద్ధాత్మ దేవుని ఆత్మచేత రాయించాడు. కాబట్టి అందులో ఏ లోపం లేకుండా సీరియల్గా చక్కగా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకి వ్రాయబడ్డం చూస్తాం. అందుకనే దైవావేశిత గ్రంథంగా మనం చూస్తుంటాం. ఇది 40 మంది రాశారు, 1500 సంవత్సరాలు పట్టింది. పాత నిబంధన ఏమో 1400 సంవత్సరాలు రాయబడింది. యేసుక్రీస్తు పుట్టక మునుపు, యేసుక్రీస్తు పుట్టిన తర్వాత 100 సంవత్సరాల్లో కూర్చాడు. నిజానికి 100 సంవత్సరాల కూడా యేసు ప్రభువారు ఈ లోకం జన్మించిన తర్వాత 33.5 సంవత్సరాలు జీవించారు, చనిపోయారు కదా. చనిపోయిన తర్వాత సుమారు 15 సంవత్సరాల వరకు కూడా, అంటే 50వ సంవత్సరం వచ్చేవాడు, క్రీస్తు 50వ సంవత్సరం వచ్చేవారు కూడా 49 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఈ లిటరల్గా మనకి కొత్త నిబంధన ఏమీ లేదు, రాయబడలేదు. ఎందుకంటే అవసరం లేదు, అది అవసరం లేకపోయింది. ఏదైతే యేసుక్రీస్తు కూడా బోధలు చెప్పారో శిష్యులందరూ బోధలు చెప్పుకుంటూనే వెళ్ళిపోయారు. చుట్టుపక్కల ప్రాంతాలకి, చుట్టుపక్కల దేశాలకి బోధలు చెప్పుకుంటే. తర్వాత కాలంలో ఖచ్చితంగా మనం చెప్పేదంతా కూడా, బోధన అంతా కూడా లిటరల్గా ఉండడం మంచిది అని చెప్పి రాయడం మొదలెట్టారు. సువార్తలో రాసింది మార్క్ సువార్త అంటారు మన పండితులు. మొట్టమొదటి రాసింది మార్క్ సువార్త. అది సువార్త 49లోనే ప్రారంభించారు. సువార్తలో మొట్టమొదటి సువార్త. అలాగే పత్రికల్లో గలతీ పత్రిక,
గలతీలు రాసిన పత్రికని మన పత్రికారులు చెప్తుంటారు. 49-50 సంవత్సరాల మధ్యలో మార్క్ కానీ లేకపోతే గలతీ పత్రిక కానీ మొట్టమొదటిగా రాసిన ఈ పత్రిక సువార్త. ఇది మన చరిత్రకారులు, మన పండితులు, బైబిల్ పండితులు తెలియపరుస్తుంటారు. మిగతా అన్నీ కూడా సుమారు అక్కడి నుంచి కంటిన్యూషను ఎప్పుడు లోపల ఎండ్ అయిపోయి అంటే కరెక్ట్గా చెప్పాలంటే క్రీస్తు శకం 70వ సంవత్సరం లోపులోనే రాసేసారు. ఇవన్నీ 70వ సంవత్సరం లోపులోనే మ్యాక్సిమం అన్నీ అయిపోయాయి. యోహాను శిష్యుడైన యోహాను రాసిన సువార్త, పత్రికలు, ప్రకటన తప్ప, గ్రంథం తప్ప, అంటే యోహాను రాసిన తప్ప మిగతా అన్నీ కూడా ఈ 70 సంవత్సరాల లోపులోనే పూర్తయిపోయాయి. ఇది ఎందుకు మన చరిత్రకారులు అలా చెప్తున్నారంటే 70వ సంవత్సరం, క్రీస్తు 70వ సంవత్సరంలో యెరూషలేము నాశనం చేయబడడం జరిగింది. మొత్తం అంతా కొలాప్స్ చేసేసారు. మనకి చరిత్ర తెలిసిందే. రోమా చక్రవర్తి మొత్తానికి నాశనం చేశాడు. దేవాలయాన్ని, ఎక్కడ ఉన్న ప్రజలను చాలా మంది చంపాడు, క్రూరంగా హింసించాడు, దేవాలయాన్ని మొత్తం నాశనం చేసింది. దీని గురించిన వివరణ 70 సంవత్సరంలో ఇలా జరిగింది అన్న వివరణ బైబిల్ గ్రంథంలో ఎక్కడా రాయబడ్డం జరగలేదు. అంటే దాని అర్థం ఏంటంటే దీనికి ముందే రాయబడిపోయింది అని. ఉంటే కనుక ఖచ్చితంగా రాసాను కదా, రాయలేదు కాబట్టి 70 సంవత్సరాల ముందే రాయబడ్డం జరిగింది. అంటే దీనికి ఎంత అయింది? 49 నుంచి 70కి మధ్యలో సుమారుగా 20 సంవత్సరాల లోపులోనే యేసుక్రీస్తు పుట్టిన ఫ్రెష్ కాలంలోనే, ఆ కాలంలోనే కొత్త నిబంధన రాయడం, పూర్తి చేయబడడం కూడా జరిగింది. ఇక్కడ యోహాను సువార్తకి వస్తే కనుక యోహాను సువార్త పత్రికలు, యోహాను సువార్త అంటే శిష్యుడైన యోహాను రాసినవి అన్నీ కూడా ఎఫెసీ అనే పట్టణం నుంచి, ఆసియాలో ఎఫెసీ అనే ప్రాంతం నుంచి రాసుకొచ్చాడు ఆయన. అక్కడ అది యోహాను సువార్త ఒకటి, యోహాను పత్రికలు, 3 పత్రికలు కూడా అక్కడ ఎఫ్ఎస్సిలోంచి రాయడం జరిగింది. అది 90 నుంచి 95 సంవత్సరాల మధ్యలో రాశారంటారు. 92 క్రీస్తు శకం 90 to 95 అది ప్లస్ ప్రకటన గ్రంథం పూర్తయిపోయాయి. అంటే అందుకని అప్రాక్సిమేట్లీ ఏమంటారంటే 100 సంవత్సరాల లోపులో కొత్త నిబంధన పూర్తయిపోయింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించి, ఆయన సువార్తలు ప్రకటించి, ఆయన చనిపోయి తిరిగి లేచి అక్కడ ఉన్న జనాంగం ఎవరైతే ఆయనతో జీవించారో వాళ్ళందరూ ఉండగానే ఈ సువార్తలు ప్రబలమైపోయాయి. ఈ ప్రబలం అవడం ఎలాగంటే 70 సంవత్సరాల లోపులోనే ఆయన జీవించిన, ఆయన ఎఫెక్ట్, యేసుప్రభు వారు ఉన్న ఎఫెక్ట్ ఉన్న త్వరిత కాలం, ఒక 20-30 సంవత్సరాల లోపులోనే మ్యాక్సిమం ఆసియా, ఆఫ్రికా, యూరోప్ ఖండాలంతా కూడా, ప్రపంచంలో మ్యాక్సిమం కంట్రీస్, దేశాలన్నీ కూడా సువార్త ప్రబలమై వెళ్ళిపోయింది. రాయడం మాత్రం ఇంకొక 100 సంవత్సరాల వరకు పట్టింది, కానీ 70 సంవత్సరాల లోపులోనే సువార్త వెళ్ళిపోయింది. రోమ్కి కూడా వెళ్ళిపోయింది. అపోస్తల కార్యాలు చివరి అధ్యాయం చూసేలా ఉంటే రోమ్ దగ్గర సువార్త వెళ్ళిపోయిందని రోము సువార్తికుడు అపోస్తల కార్యాలు చివరి అధ్యాయంలో మనకి కనబడుతుంది. పుస్తకాలు ఎక్కడ రాశారని చెప్పారు? ప్రకటన గ్రంథం వచ్చేమో పద్మాసు ద్వీపం అక్కడ రాయబడింది. ఇవన్నీ కూడా ఒకేలా ఉండడానికి కారణం ఏంటంటే దైవావేశం. ఐక్యత కలిగి ఉండడానికి కారణం ఏంటంటే దైవావేశం. దేవుడు రకరకాల వ్యక్తులను ఉపయోగించుకున్నప్పటికీ వాళ్ళ చేత దేవుని చేత ప్రేరేపించబడి ఆత్మ వల్ల ప్రేరేపణ కలిగిన వారే వాళ్ళు రాయడం జరిగింది. కనుక చక్కని రీతిగా మనకంత ఐక్యతగా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఒకేలాగా ఐక్యంగా ఉండడం జరిగింది. అది దైవావేశము, బైబిల్ ఐక్యత. అందుకనే పరిశుద్ధ గ్రంథం అయింది.